ఇంకా ఇవి కాకుండా నేను రాష్ట్ర ప్రభుత్వానికి చేసినటువంటి 1-2 సూచనల గురించి నేను ప్రస్తావిస్తా. దాదాపు ఒక 1900 స్కూళ్ళు మూతపడ్డాయి. జీరో ఎన్రోల్మెంట్ పిల్లలు చేరకపోవడంతో స్కూల్ మూతపడ్డాయి. ఈ 1900 స్కూల్స్ ఏవైతే ఉన్నాయో నేను రాష్ట్ర ప్రభుత్వానికి చేసినటువంటి సూచన, ఎందుకు మూతపడ్డాయి? వాళ్ళ తల్లిదండ్రులకు ప్రైవేట్ స్కూళ్ళ మీద మక్కువ పెరిగి ఆ టై బెల్ట్ షూజు ఇవన్నీ చూసి మక్కువపడి, సరే క్వాలిఫైడ్ టీచర్స్ ఉన్నారా లేరా తర్వాత, కానీ వెల్ క్వాలిఫైడ్ టీచర్స్ ఉన్నటువంటి ఇన్ని ప్రభుత్వ స్కూళ్ళు మూతపడ్డాయి. సో ఇక్కడ నేను చేసినటువంటి సూచన ఏంటంటే, మొన్న బీఈడి డిఎస్సి 5 లక్షల మంది రాశారు. 5 లక్షల మంది రాస్తే అందులో 11,000 మందికి ఉద్యోగాలు వచ్చినాయి. 11,000 మందికి ఉద్యోగాలు వచ్చినాయి. ఇందులో ఈ 11,000కు ఈ తర్వాత ఇంతమంది ఉన్నారు కదా, వీళ్ళు వివిధ గ్రామాల్లో ఉంటారు. ఇందులో ఒక్క స్కూల్కు 10 మంది నిరుద్యోగులను ఒక స్కూల్ అప్పగించి ఒకవేళ మనం ఇదొక ఆప్షన్ ఏది మనం ముందనుకున్న నిబంధన పెడితే ఇది అవసరం ఉండదు, ఎందుకంటే ఆల్రెడీగా స్కూళ్ళన్నీ నిండిపోతాయి కాబట్టి. ఒకవేళ ఇది చేయనప్పుడు రెండో ఆప్షన్ ఏంది, ఈ స్కూళ్ళన్నీ ఆ గ్రామంలో ఉన్నటువంటి బీఈడి చేసినటువంటి పిల్లలు, ఆ మండలంలో ఉన్నటువంటి పిల్లలకు ఒక్కొక్క స్కూల్ను ప్రభుత్వం లీజ్కి ఇచ్చేయాలి, అప్పగించి అక్కడ ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చరు, అక్కడ ఉన్న బ్లాక్ బోర్డ్స్, బెంచెస్, క్రీడా మైదానం అన్నీ వాడుకునే విధంగా వాళ్ళని పెట్టాలి. అప్పుడు ఈ ప్రైవేట్ స్కూల్లో అయితేనే వీళ్ళకి ఇష్టం కదా, సేమ్ అక్కడ ఉన్నటువంటి ఆ స్కూల్ యాజమాన్యంగా తాత్కాలిక యాజమాన్యంగా ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆ టై బెల్ట్ వాళ్ళకి నచ్చిన పేరు పెట్టుకొని ఆ స్కూల్ను రన్ చేసుకోవాలి. రన్ చేసుకునేటువంటి సమయంలో రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ను ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తే 25% సీట్లు, ఇందులో 25% సీట్లు ఫ్రీగా పేదవాళ్ళకి ఇవ్వాలి. పిల్లలకి ఇచ్చేస్తే మరి వీళ్ళకి ఏం లాభం అంటే, వీళ్ళకి 65% నిధులు, 65:35 ఈ రేషియోలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ 25 మందికి ఫీజులు కడతాయి అన్నట్టు. వీళ్ళకు అట్లా ఒక బడ్జెట్ అట్లా వచ్చేస్తుంది కాబట్టి ఈ స్కూళ్ళు నడపడానికి ఈజీగా అవుతుంది. 10 మందికి ఉపాధి దొరుకుతుంది. ఈ 19,000 అంటే దాదాపు ఒక 19,000 మందికి ఉపాధి దొరుకుతుంది సొంత ఊర్లో, అది విద్యారంగంలో. సేమ్ టైం ఆ ఊర్లో స్కూల్ నడుస్తుంది, ఉపాధి దొరుకుతుంది, మళ్ళీ ప్రభుత్వం ₹1 కూడా ఇవ్వాల్సిన పని లేదు వీళ్ళకి. పెడితే గిడితే ఆ మధ్యాహ్న భోజనం ప్రైవేట్ స్కూళ్ళల్లో అయితే మధ్యాహ్న భోజనం పెడతలేరు. సో ఈ బువ్వ కూడా వద్దని తోలుతున్నారు ప్రైవేటు కాబట్టి, ఉన్న ఊర్లోనే వీటన్నిటిని ఇట్లా చేయడం ద్వారా కొంత అన్ని ఊర్లలో స్కూళ్ళు ఓపెన్ అవుతాయి, కొంత మేరకు తక్కువలో చాలా నామినల్ ఫీజులో ప్రైవేట్ స్కూల్ బడి అక్కడ అందుబాటులోకి వస్తుంది. తల్లిదండ్రులకు కూడా ఉన్నటువంటి ఈగో ఏదైతే ఉందో సాటిస్ఫై అవుతుంది, ప్రైవేట్ స్కూల్గా మారిపోయిందని. అట్లా చేయడం వల్ల మంచి జరుగుతుంది అనేది రెండో ఆప్షన్గా రాష్ట్ర ప్రభుత్వం ముందు పెట్టినటువంటి ముచ్చట. సో నేనే కాదు, చాలామంది సభ్యులు వారి అభిప్రాయాలను వివిధ రూపాల్లో చెప్పుకుంటూ వచ్చారు. మరి నిన్న జరిగినటువంటి చర్చ ఇంప్లిమెంటేషన్ వైపు పోతే ఈ తెలంగాణ రాష్ట్రంలో అసలు ఈ సర్కారీ బడి విద్య పంచాయతీలే ఉండవు, పంచాయతీలే ఉండవు.